హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ శ్రీరామనవమి. ఆరవ్ అద్విక్ చెప్పండి. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. గుడ్. సో ఈరోజు శ్రీరామనవమి అనమాట. మా పూజ అయితే అయిపోయింది. జస్ట్ పానకం వడపప్పు చేసి దండం పెట్టేసుకున్నాము. పెట్టుకొని మా పాప అయితే ఇలా రెడీ అయింది. జస్ట్ నేను కూడా రెడీ అయ్యాను. ఇంకా కిందకైతే వెళ్తాము. కళ్యాణం టైంకి కిందకి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. కింద టెంపుల్లో కమ్యూనిటీలో లోపల వినాయకుడి టెంపుల్ ఉందనమాట. సో పూజ అయితే అయిపోయిందనమాట. పానకం వడపప్పు చేసాము. ఇంకా ఫస్ట్ నుంచి మాకు మా ఇంట్లో అలాగే అలవాటు. ఇంకా పొంగలి పులిహోరలు అలాంటివి ఏమి శ్రీరామనవమికి అయితే చేయమన్నమాట. జస్ట్ పానకం చేసేసి వడపప్పు బెల్లం అనమాట, అదే దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని దండం పెట్టుకుంటాము. మా పూజ అయితే అయిపోయింది. 11:06 నుంచి 1:30 మధ్యలో చేయమన్నట్టు విన్నాను నేను పంచాంగంలో అయితే. సో ఇంకా మా పని అయిపోయేటప్పటికి కూడా అదే టైం అయిపోయింది. నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా టెంపుల్ దగ్గరే పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ 7:30 నుంచి ఏదో ఒక ప్రోగ్రాము అంటే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మేమైతే ఇంకా కిందకి వెళ్ళలేదు. ఇందాక ఏదో ఊరేగింపులాగా మేళంతో సౌండ్ వచ్చింది. నేను మీకు వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగా జరుగుతుంది. పూజ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు 11:30, 12 నుంచి కళ్యాణం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈవినింగ్ పల్లకీ సేవ కూడా ఉందన్నమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను అన్నీ కవర్ చేస్తాను. చాలా చాలా బాగా జరుగుతుంది. పూజ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి ఫెస్టివల్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. నిజంగా చాలా బాగుంటుంది. నేను మా పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను రండి. జస్ట్ ఈరోజు చాలా సింపుల్గానే చేశాను. జస్ట్ ఇంతే అనమాట. పానకం వడపప్పు పెట్టాను. పెట్టి ఫ్రూట్స్ పెట్టి పూలు అన్నీ పెట్టేసి దండం పెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా మా పూజ ఏంటంటే శ్రీరామనవమికి ఇలాగే ఉంటుంది. ఇక్కడే కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో బిఫోర్ మ్యారేజ్ కానీ మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఇదే ఉంటుంది. కానీ నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఎందుకో తెలియదు, చాలా ఇష్టము. సో సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాం అనమాట. సో చూసారు కదా మా పూజ ఎలా చేసుకున్నానో చూపించాను కదా. ఇప్పుడైతే కిందికి వెళ్తాము. కిందికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కళ్యాణం టైమే అయింది. కళ్యాణం టైంకి కిందికి వెళ్ళిపోతాము. కిందికి వెళ్ళి కళ్యాణం అయిపోయిన తర్వాత లంచ్ కూడా కిందే అనమాట. అన్నప్రసాదం కూడా ఉంది. ఇంకా పానకం వడపప్పు అన్నీ ఉన్నాయన్నమాట. కింద అంతా చూపిస్తాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది. నేను ప్రతిదీ చూపిస్తాను, తప్పకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నేనైతే ఇప్పుడు కిందికి వెళ్ళి మొత్తం కవర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకొకటి ఫైనల్గా మా పాప ఎలా రెడీ అయిందో చూపిస్తాను. జస్ట్ నీ డ్రెస్ చూపిస్తావా? అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఎస్. సో ఇలా అయితే రెడీ చేశాను అనమాట. ఇంక డివోషనల్గా పిల్లలందరూ ఇలా బాగా రెడీ అవుతారని చెప్పి నేను కూడా ఇలా అయితే రెడీ చేశాను. ఆద్విక్ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆద్విక్ కూడా రెడీ అయిపోయాడు. ఆరవ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇద్దరు నీట్గా రెడీ అయ్యారు. ఓకే, కిందికి వెళ్తున్నాం కళ్యాణం దగ్గరికి. ఎక్కడికి? సో కిందకైతే వచ్చాము. ఇప్పుడు కళ్యాణం దగ్గరికి వెళ్తున్నాము. బట్ అక్కడ స్పీకర్స్ అన్నీ పెట్టున్నాయి, సరిగా వినిపించదు. జస్ట్ నేను వీడియో క్యాప్చర్ చేస్తాను, చూడండి. మరి స్వామివారి యొక్క ముత్తాత గారు ఎవరైనా అంటే నా భాగ శర్మోదత్రేణి అంటే నా భాగ
కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా కళ్యాణం అయిపోయే వరకు ఉండి పైకి వస్తున్నాం అనమాట. వస్తూ పానకం కూడా తెచ్చుకున్నాము, తాగుతూ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేయమంది, పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ కోసం మళ్ళీ కిందికి వస్తాము. మేమైతే లంచ్ తినేసాము ఎర్లీగా. కళ్యాణం అయిపోగానే జస్ట్ పైకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాము. వెళ్ళి లంచ్ తినేసి వచ్చామన్నమాట. ఇప్పుడు లంచ్ తినేసాక అక్కడ స్టేజ్ మీద రాముని పెట్టారుగా, చూడడానికి వెళ్తే అక్కడ క్యూ ఫుల్గా ఉంది. మళ్ళీ అక్కడైతే ఎవరు కలట్లేదు. మళ్ళీ మధ్యలో నుంచి వెళ్తే చాలా యాప్ ఉంది. మేము మధ్యలో నుంచి దర్శనం చేసుకొని ఫొటోస్ తీసుకొని అక్షంతలు ఇంటికి తెచ్చుకొని బొట్టు పెట్టుకొని అక్షంతలు వేయించుకొని చాలాసేపు అక్కడే నించొని మళ్ళీ ఏం చేసాం, లాస్ట్లో ఎక్కడికి వెళ్ళాం? వినాయకుడి గుడికి వెళ్ళాం. సో అక్కడే వినాయకుడి గుడి ఉందన్నమాట పక్కనే. ఇంకా వినాయకుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఇదిగో మళ్ళీ అందరికీ బొట్లు పెట్టింది. బొట్లు పెట్టుకొని ఇప్పుడే వచ్చాం పైకి. ఇప్పుడైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాము.
రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ మళ్ళీ పల్లకి సేవ ఉంది, చాలా బాగా చేస్తారంట. అనౌన్స్ చేస్తూ ఉన్నారు పంతులు గారు కూడా, తిని అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఈవినింగ్ 5-6 నుంచి కిందకి వచ్చేయండి, పల్లకి సేవ ఉంది, బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మేము కూడా మళ్ళీ జాయిన్ అవుతామన్నమాట. అందుకే కొంచెం రెస్ట్ తీసుకొని ఈమెకి మళ్ళీ 5 to 6 స్విమ్మింగ్ క్లాస్ ఉంది, తీసుకెళ్ళి వచ్చాక పల్లకి సేవ మళ్ళీ చూపిస్తాను. గుడ్ నైట్. సో చూసారు కదా, పల్లకి సేవ కూడా చాలా బాగా జరిగింది. వీడియో అయితే అందరూ చూసుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఇదనమాట మా శ్రీరామనవమి, మేము ఇలా జరుపుకున్నాము. చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఫెస్టివల్స్లో నాకు ఎందుకో శ్రీరామనవమి చాలా స్పెషల్ అండ్ ఇష్టం కూడా అనమాట, ఇష్టమైన ఫెస్టివల్. సో ఇలా జరిగింది. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ రోజుకి వీడియో అయితే ఇదే అనమాట. బాయ్ బాయ్. ఈ పూట మళ్ళీ ఇంట్లో పూజ చేయాలి కదా, మా పాప చేసింది పూజ. సో ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసిందనమాట. నిజంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అది చాలా బాగుంటుంది. పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అది బాగుంటుంది. అంటే ఒక పని చేస్తారు లేకపోతే పూజ చేస్తారు అని కాదు, మార్నింగ్ నుంచి కూడా అన్నీ చూస్తున్నాను కదా, ఫెస్టివల్ వస్తే మంచిగా నిండుగా రెడీ అవ్వడము, పూజ చేయడము, పేరెంట్స్తోనే ఉండడము, ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అలాగే అబ్బాయిలు నిల్లు బాగుంటుంది, బాయ్స్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి పేరెంట్స్ వెనకాల అలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఆటకి వెళ్తున్నావా? నేను ఆర్బిక్ వాళ్ళ ఇంటికి. సరే, ఆడుకొని వచ్చేసి. సో వీడియో అయితే ఇదనమాట. బాయ్ బాయ్.